శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. ఏప్రిల్ 7 సింహరాశి వారికి పొద్దున్నే 11 గంటల తర్వాత దుఃఖంతో ఫోన్ ఎత్తుతారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 7న పొద్దున్నే 11 గంటల 30 నిమిషాల తర్వాత దుఃఖంతో సింహరాశి వారు ఫోన్ ఎత్తుతారు. ఈ రాశి వారికి జరగబోయే పరిస్థితి ఏమిటో, ఈ రాశి వారు ఏ కారణం చేత దుఃఖంతో ఫోన్ ఎత్తవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయో, ఎవరి ద్వారా వీరు ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల మనస్తత్వం నాయకత్వ లక్షణాలతో కలిగి ఉంటుంది. ఈ యొక్క రాశి వారు మొండితనం, పట్టుదల, ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి ఎదగటానికి వీరి యొక్క మొండితనం, పట్టుదల ఎంతగా కారణమవుతాయో, వీరికి ఉన్నటువంటి కోపం, అహంకారం, గర్వం కారణంగా వీరికి ఎదురవబోయే నష్టాలు కూడా అంతే విధంగా ఉంటాయి. వీరి యొక్క మాట తీరు కఠినంగా ఉంటుంది. ఎదుటి వారిని భయపెట్టే విధమైన మాట తీరు, స్వభావాన్ని, గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరి మాట నెగ్గాలనేటటువంటి పట్టుదల, పంతం ఈ రాశి వారికి ఉంటుంది. ఈ యొక్క రాశి వారు స్వయం కృషితో పైకి రావాలని ప్రయత్నిస్తారు. నీతి నియమాలను పాటిస్తూ నిజాయితీ అయిన మార్గంలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మిశ్రమంగా అనుభవిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు ప్రతికూలంగాను, కొన్ని విషయాలు అనుకూలంగాను జరుగుతూ ఉంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయం ఎప్పుడూ కూడా దక్కుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 7న పొద్దున్నే 11 గంటల 30 నిమిషాల తర్వాత వీరైతే కనుక దుఃఖంతో ఫోన్ ఎత్తుతారు. ఇక దీనికి కారణం వీరికి ఉన్నటువంటి సమస్యల కారణంగా, అలాగే వీరికి ఎదురయ్యేటటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కారణంగా వీరైతే ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ వార్త వీరికి ఇబ్బందిని కలిగిస్తుంది. దీనినైతే కనుక కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుని ఆ యొక్క వ్యక్తి ఫోన్ కాల్ ని వీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే దుఃఖంతో వీరైతే కనుక ఫోన్ కాల్ ని ఎత్తుతారు. ఇక అనారోగ్య సమస్యల బారిన పడినటువంటి కుటుంబ సభ్యుల గురించి కానివ్వండి, స్నేహితుల గురించి కానివ్వండి, వీరికైతే కొన్ని విషయాలు ఇప్పుడు తెలుస్తాయి. ఈ కారణం చేత వీరు దుఃఖంతో ఉంటారు. ఇక ఆందోళనకి గురవుతారు. పరిస్థితి ఏ విధంగా జరుగుతుందా అని వీరైతే కలత చెందుతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబంలో కొన్ని విచారకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆర్థిక నష్టం కూడా జరిగేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ స్థానంలో ప్రమోషన్లు దక్కేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి అన్ని ఫలితాలు కూడా కొన్ని మిశ్రమంగాను, కొన్ని ప్రతికూలంగాను జరగబోతున్నాయి. ఈ రాశి వారికి నరదృష్టి, అలాగే ఎదుటి వారి యొక్క ఓర్వలేనితనం కారణంగా ఫలితాలు కొంచెం నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ కూడా అనుకూలంగా మార్చడానికి వీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం కారణంగా ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మీకైతే చక్కటి లాభాలు కలుగుతాయి. ఇక అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్లేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. రానున్న కాలంలో వీరైతే అదృష్టవంతులుగా మారిపోబోతున్నారు. వీరికి మహర్దశ పట్టబోతుందని చెప్పుకోవాలి. ఇటువంటి రాజయోగం ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మొన్నటి వరకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు ఎలా ఇటువంటి పరిస్థితులను పొందుకున్నారని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. దీనికైతే పూర్తిగా వీరి యొక్క మంచితనం, వీరి యొక్క మాట తీరు కారణం. అలాగే వీరికి ఉన్నటువంటి మంచి మనసు, భగవంతుడు ఎప్పుడు కూడా కష్టపడే తత్వాన్ని చూస్తున్నాడని గుర్తు పెట్టుకోవాలి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం కారణంగా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.